ఇన్ఫ్యాక్ట్ మీరు రెండిట్లలో కూడా చూడండి రెఫరెన్స్. ఇక్కడ రెఫరెన్స్ చూస్తే రెఫరెన్స్ ఏముంటుందంటే ఇది ఆంధ్రప్రదేశ్ లెటరు. రెఫరెన్స్ మీటింగ్ హెల్డ్ ఆన్ 16th July 2025 బిట్వీన్ ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ జలశక్తి, సీఎం తెలంగాణ, సీఎం ఆంధ్రప్రదేశ్. ఇందులో రాహుల్ బొజ్జా మనోడు రాసిన లెటరు. ఇందులో కూడా రెఫరెన్స్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ కమిటీ పర్సుయెంట్ టు ద డెసిషన్స్ టేకెన్ ఇన్ ద మీటింగ్ హెల్డ్ ఆన్ 16/7/2025 మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. 16వ తారీఖు మీటింగ్లో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా కమిటీ చేస్తున్నాం. 16వ తారీఖు మీటింగ్లో ఏముందో ఎజెండా ఇప్పుడే నేను చూపించిన. ఇది 16వ తారీఖు మీటింగ్ ఎజెండా. ఏముంది ఇలా? గోదావరి బనకచెర్ల. దీని మీద మీటింగ్ అయింది. వీళ్ళు రాసిన లెటర్లో రెఫరెన్స్ కూడా అదే ఉంది, 16వ తారీఖు మీటింగ్ నిర్ణయం ఆధారంగా. ఇప్పుడే మీరు చూసిండ్రు నిమ్మల గారు ఏం చెప్పిండ్రు, 16వ తారీఖు మీటింగ్లో మేము గోదావరి బనకచెర్ల అంశంలో టెక్నికల్ ఇష్యూస్ను పరిష్కారం చేయడానికి కమిటీ వేస్తున్నాము అన్నాడు. అంటే ఇప్పుడు కమిటీ కూడా పడ్డది. అంటే మీటింగు పోను అన్నాడు, మీటింగ్ పోయిండు. సంతకం పెట్ట అన్నాడు, సంతకం పెట్టిండు. మీటింగ్లో ఎజెండాలో లేనే లేదన్నాడు, ఎజెండాలో ఉన్నది. కమిటీ వేయనే అన్నాడు, కమిటీ కూడా వేసేసిండు. ఆ కమిటీకి ఎవరు వేసిండు అంటే దొంగ చేతికి తాళం చేయిలు ఇచ్చినట్టు తెలంగాణ ద్రోహి, తెలంగాణకు వ్యతిరేకంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిన వ్యక్తి, మన పాలమూరు మీద గ్రీన్ ట్రిబ్యునల్కు పోయి కోర్టులో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపినటువంటి వ్యక్తి, ఈవెన్ లాస్ట్కు గ్రీన్ ట్రిబ్యునల్ కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద పనులు జరుగుతలేవని, పనులు జరుగుతుంటే ఇదే ఆదిత్యనాథ్ దాస్ను జైల్లో పెట్టమని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరించింది. అంటే తెలంగాణ జలదోపిడికి ఇవాళ కీలకమైన వ్యక్తి ఎవరంటే ఆదిత్యనాథ్ దాస్. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడానికి కోర్టులను తప్పుదోవ పట్టించిన వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్. పోతిరెడ్డిపాడుకు సూత్రధారి ఆదిత్యనాథ్ దాస్. గోదావరి బనకచెర్లకు సూత్రధారి ఆదిత్యనాథ్ దాస్. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా 100కు పైగా లేఖలు రాసి తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నది ఆదిత్యనాథ్ దాస్. పోలవరం, బనకచెర్ల, నల్లమల్ల సాగర్ ప్రాజెక్టులకు సూత్రధారి ఆదిత్యనాథ్ దాస్. ఆ ఆదిత్యనాథ్ దాస్ను చంద్రబాబు నాయుడు గారు సూచిస్తే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించుకున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు సూచిస్తే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టులో ఆయనను కమిటీ చైర్మన్గా పెట్టి దొంగ చేతికి తాళాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి.